ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజున గేమ్ చేంజర్ అయితే రిలీజ్ అయిందండి. రామ్ చరణ్ గారి మూవీ శంకర్ గారి డైరెక్షన్ లో రిలీజ్ అయింది. చాలా పెద్ద ఎత్తున అంచనాలు ఉండేవి. అసలు చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అని చెప్పాలి. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది అయితే ఒక ఉత్సాహం అయితే ఏకంగా డిప్యూటీ సీఎం ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి సపోర్ట్ చేయడము, ఆ ఈవెంట్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడము, అంతమంది జనాలు వచ్చి ఇక్కడ ఆయనను ఎంకరేజ్ చేయడము, ఇదంతా చూసుకున్నట్టయితే గేమ్ చేంజర్ మీద చాలా చాలా హోప్స్ అయితే పెరిగిపోయినాయి. ఈ రోజునైతే రిలీజ్ అయింది. ఇక్కడ మనం ప్రీమియం షోకి వచ్చేసాము ఆల్రెడీ. ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. వాళ్ళతో అడిగి అసలు సినిమా ఎలా ఉంది, పబ్లిక్ టాక్ ఎలా ఉంది అనేది అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, మీరు ఒక చిరు అభిమానిగా మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ గారి మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది గేమ్ చేంజర్, అది ఎలా ఉంది, మరి మీకు ఎలా అనిపించింది? హోప్స్ ని రీచ్ అయింది. చిరంజీవి గారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఒక సినిమా తీసిందంటే ఒక మంచి మెసేజ్ తో సినిమా తీస్తారు. ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని, అంటే డబ్బులు లేకుండా రాజకీయం అనేది ఏంది అనే దాని మీద రామ్ చరణ్ ఒక మంచి బాగా చేసిన సినిమా బాగుంది. మీరు ఏదైతే చెప్పినారో ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున మా హోప్స్ ని రీచ్ అవుతుంది అని చెప్పేసి, అది మీకు అనిపించిందా? అనిపించింది. నెగిటివ్ టాక్ గురించి ఏమంటారు? నెగిటివ్ టాక్ అనేది ఏం లేదు, బాగుంది సినిమా. థ్యాంక్ యూ. ఆల్రెడీ చూసానండి, సూపర్ ఉంది, ఎక్స్ట్రాడినరీ, బ్లాక్ బాస్టర్, అన్ప్రిడిక్టబుల్ ఉంది సినిమా. ఎలా ఉందంటే ఒక్కొక్క షాట్ హై లెవెల్ పీక్స్ లో ఉంది, ఒక్కొక్క సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది, ఒక్కొక్క ఎలివేషన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంది. అసలు వీ కాంట్ ఎక్స్పెక్ట్ ద ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ ద క్లైమాక్స్ చేశాడు. ఆస్కార్ అవార్డు పక్కా. ఆస్కార్ అవార్డు ఎప్పుడు ఆల్రెడీ వచ్చేసింది RRR కు. తన యాక్టింగ్ మాత్రం సూపర్ ఏడిపించేస్తారు. నేనైతే 2 సార్లు ఏడ్చాను. అమ్మ సెంటిమెంట్ సూపర్ ఉంది. ఫ్రెండ్షిప్, లవ్, కాలేజ్ సీన్లు ఉంటాయి అన్న, సూపర్. మీ కాలేజ్ మొత్తం గుర్తుకొస్తుంది మీకు. ఎక్స్ట్రాడినరీ కాలేజ్ సీన్స్. ఆడియన్స్ కి ఏం చెప్తారంటే ఏ రకమైన ఆడియన్స్ దీన్ని బాగా రిసీవ్ చేసుకుంటారంటారు? ఎవరు చూడాలంట? అన్ని రకాల ఆడియన్స్ చూసే సినిమా ఇది. ఒక చరణ్ ఫ్యాన్ గా మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలివేషన్స్ తక్కువ ఉన్నా కానీ సోషల్ మెసేజ్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా గెలిచాడో అలా రియల్ గా, జెన్యూన్ గా, వితౌట్ ఎనీ కరప్షన్ అదే చూపించాడు. సేమ్ నాకు పవర్ స్టార్ చూసినట్టు అనిపించింది. రామ్ చరణ్ మొత్తం చూస్తేనే రియల్ లైఫ్ స్టోరీ. దిస్ ఈస్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాక్డ్ మూవీ విత్ రామ్ చరణ్ తేజ్. ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి 5 ఇస్తాను నేను. నెగిటివ్ అన్న వస్తూనే ఉంటది కానీ సినిమా అయితే బాగుంది. ఓవరాల్ గా గుడ్. చెప్పండి, నచ్చిన మూవీ? సూపర్ ఉంది మేడం. రామ్ చరణ్ యాక్టింగ్ అసలు చెప్పలేము. నా భూత భవిష్యత్తు సెకండ్ హాఫ్ ఉంది. రామ్ చరణ్ నత్త యాక్టింగ్ అసలు మరో రంగస్థలం చూపెట్టాడు సినిమా. అంత మించేది లేదు ఆ సినిమా. అసలు డైరెక్టర్ కన్నా రామ్ చరణ్ చాలా బాగా చేసిండు. డైరెక్టర్ కొంచెం అంత రీచ్ కాలే కానీ రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం అసలు చెప్పలేము. అదిగా తండ్రికి దగ్గర తనయుడు అన్నట్టు అనిపించుకున్నాడు రామ్ చరణ్. డైరెక్షన్ విషయానికి వస్తే చాలా వరకు శంకర్ గారి డైరెక్షన్ లో తీసినందుకు కొంచెం ఫ్లాప్లు వస్తున్నాయి అనేది అయితే ఒక టాక్ వచ్చింది. దీని గురించి రామ్ చరణ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతున్నారు? రామ్ చరణ్ మీద ఎఫెక్ట్ అనేది ఏం లేదు మేడం. కాకపోతే డైరెక్టర్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడి ఉండొచ్చు. అంత అయితే లేదు. శంకర్ అంత డైరెక్షన్ అంత అనిపించలేదు కానీ రామ్ చరణ్ కు 100కి 100 రీచ్ అయిపోయాడు యాక్టింగ్ లో. అసలు తెలుగు ఫీల్డ్ లా నాకు తెలిసి రామ్ చరణ్ లాగా యాక్టింగ్ చేసేటోళ్ళు ఇంకో ఉండరు కావచ్చు. సూపర్ బాగుంది. 100. ఎలా ఉందండి? బాగుంది మేడం, సినిమా బాగుంది. ఓవరాల్ గా ఎన్ని మార్క్స్? 100 మార్క్స్ వచ్చింది. సూపర్ ఉంది సినిమా. గుడ్ మెసేజ్ ఉంది సినిమాలో. చాలా మంది అంటే పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని అట్లా సినిమా లాగా చేసినారు, ఆయన గెలిచే విధానాన్ని అని అంటున్నారు. అది నిజమా? లేదు మేడం, సినిమా బాగుంది. ఓవరాల్ గా రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా? సూపర్ ఉంది. యాక్టింగ్ సూపర్. సాంగ్స్ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఓకే. ఎలా ఉంది? గేమ్ చేంజర్ అంటే అసలు మెగా ఫ్యామిలీకి అంకితం. అది గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారు ఒక పొలిటికల్, ఇప్పుడు జరిగే చరిత్ర, ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు రాజకీయం ఎట్లా జరుగుతుందో దాని లెక్కనే తీసాడు. లంచం ప్లస్ అభివృద్ధిలు, ఇవి మన ఏంటంటే ఇప్పుడు జరిగే సమావేశాలన్నీ దాని గురించి తీసాడు. కానీ సూపర్ డూపర్ హిట్. రామ్ చరణ్ బాగా యాక్షన్ బాగా చేశాడు. దీని గురించి ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ప్రతి ఒక్క ఆంధ్రాలో అయినా తెలంగాణ అయినా ఒక సీఎం అంటే ఏంటిది, IPS అంటే ఏంటిది, దాని గురించి ప్రజలకు తెలిసేటట్టు కూడా బాగానే చేసింది యాక్షన్. కానీ సూపర్ డూపర్ హిట్ ఉండదు సినిమా. ప్రజలకు అంకితం ఉన్నది. ఈ రోజు జరిగే సినిమా ఇది. ప్రతి ఒక్క చూడాల్సిన పిక్చర్. అది బ్లాక్ బాస్టర్ అవుతుంది. చాలా మామూలు కాదు అది. డైరెక్షన్ శంకర్ డైరెక్షన్ సూపర్ డూపర్. ఆయన శంకర్ అంటే మామూలు శంకర్ కాదు. ఆయన ఒక రామ్ చరణ్ ఒక 10 సీన్లకే బిగ్ హిట్గా తీసిందంటే అది శంకర్ డైరెక్టర్.
అది యాక్షన్ మాత్రం రామ్ చరణ్ దుమ్ము దులిపాడు. సూపర్. ఎలా ఉందండి movie? సినిమా మాత్రం చాలా బాగుందండి. మేము మార్నింగ్ షో చూడడం జరిగింది 4వ షోకు. ఈ సినిమా మీద 3 సంవత్సరాల కాంచి ఫ్యాన్స్ కానీ మళ్ళీ జనరల్ ఆడియన్స్ కూడా చాలా మంది వెయిట్ చేయడం జరిగింది. అనుకున్న ప్రకారమే సినిమా అయితే చూడడం జరిగింది. సినిమాలో ఒకటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక పొలిటీషియన్కును ఒక ఐఏఎస్ కలెక్టర్కు ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య జరిగే విభేదాలు ఏంది, ఇప్పుడు కలెక్టర్ అనేది ఆయన ప్రజలకు ఎలా న్యాయం చేయాలని ఆయన ఆలోచిస్తాడు, ప్రజలను మోసం చేసుకుంటే ఎలా బ్రతకాలని ఒక ముఖ్యమంత్రి అనుకోవడం జరుగుతుంది. దీని మధ్యలో జరిగేటి కొన్ని సన్నివేశాలు, కొన్ని హైప్ సన్నివేశాలు ఉన్నాయి. మళ్ళీ అందులో ఒకటి ఇంటర్వెల్ సీన్ అనేది ఎవరు ఊహించుకోరు. అంటే రామ్ చరణ్ కెరీర్లోనే ఈ 15వ సినిమాలో ఇదే ఆయనకు అత్యంత బెస్ట్ మూవీ అంటే ఇది అన్నట్టు. ఈ మూవీలో ఇంటర్వెల్ సీన్ కానీ మళ్ళీ లాస్ట్కి ఒక సీన్ ఉంటుంది, అది కానీ మళ్ళీ సెకండ్ హాఫ్లో వచ్చే అప్పన్న క్యారెక్టర్ కానీ, అప్పన్న క్యారెక్టర్ రంగస్థలాన్ని గుర్తు చేస్తుంది. ఈ మూవీ ప్రతి ఒక్కరు ఆడియన్స్ అంటే ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే వ్యక్తుల పరంగా కానీ అంటే ఒక మెసేజ్ ఉన్న సినిమా అన్నట్టు, సోషల్ మెసేజ్ అన్నట్టు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన ఏపీలో, ఇది ఏపీ గురించి ముఖ్యంగా ఏపీలో జరిగిన అన్యాయాలు ఏంటిది, ముఖ్యంగా రాజకీయ సంబంధించిన సినిమా ఎంచుకోవడానికి కారణం ఏదంటారు? పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి నడిపించారంటారా ఈ స్టోరీ? దీన్ని చూసుకుంటే మాత్రం అంటే ఆయనకు సంబంధించినదే కాదు కానీ ఏపీలో ఒకప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎలా జరిగింది, ఆ సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికి మరి ఎవరికి ముందు రానప్పుడు ఒక కలెక్టర్ ఉన్నప్పుడు వారిని ఎలా గద్దె దించాడు అనేది సినిమా ముఖ్య ఉద్దేశము. సినిమాలో కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇది తెలంగాణకు సంబంధించింది అయితే కాదు, ఓవరాల్గా అయితే ఏపీకి సంబంధించిన మూవీ. సినిమా మాత్రం ఓవరాల్గా ఒక పొలిటీషియన్కు ఒక కలెక్టర్ ఆఫీస్కి జరిగే సినిమా. ఈ సినిమాలో ఇంకోటి ఏంటంటే ప్రతి సామాన్యునికి ఉపయోగపడే మెసేజ్లు కానీ ప్రతి ఒక్క సామాన్యునికి ఉపయోగపడే సీన్లు కానీ చాలా ఉన్నాయి. ఇలా ఫస్ట్ నుంచి చూసుకుంటే క్లైమాక్స్ వరకు ప్రతి సీను చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా వచ్చింది. సాధారణ వ్యక్తిగా ఇప్పుడు సాధారణ నేను సినీ ప్రేక్షకునిగా చెప్తున్నాను, సినిమా చాలా అంటే చాలా బాగున్నది. ఎవ్వరు అంటే కొన్ని రివ్యూలు కొన్ని తప్పుగా వస్తాయి, కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చాయి. కానీ అంటే ఇది ఏంటంటే ఒక మెసేజ్ సినిమా అన్నట్టు. ఒకనాడు మనం ఇంతకుముందు చూసుకున్న పుష్ప సినిమా అయితే కొంచెం ఏంటంటే అది ఎవరికి అంటే దొంగతనం చేయడం గురించి తప్ప కానీ చదువుకునే వ్యక్తులకు కానీ లేకపోతే సాధారణంగా ఉండే వ్యక్తికి కానీ అంటే ఎక్కే సినిమా కాదు. ఇప్పుడు అలాంటి సినిమాలు చూసి దొంగతనం చేసి ఇప్పుడు మనం బ్రతకలేము. అదే ఇలాంటి సినిమాలు చూసినాం అనుకో, ఒక కలెక్టర్గా మనం ఎలా చదువుకోవాలి, ఒక తల్లిదండ్రులకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక ఉద్యోగం వచ్చినాక మనం ప్రజలకు ఎలా సేవ చేయాలనేది చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి ఒక్క ప్రేక్షకులు చూడాల్సిన సినిమా. దీంట్లో తప్పు పట్టాల్సినది కూడా ఏం లేదు. డ్యాన్స్ కానీ తన యాక్టింగ్ కానీ తన మాస్ లుకింగ్ కానీ ఆ డైరెక్టర్ది ముఖ్యంగా చాలామంది భారతీయ 2 సినిమా తర్వాత శంకర్ సినిమా అయిపోయిందని చాలామంది అనుకున్నారు. ఆయన మార్క్ ఏందో ప్రతి సీన్లో చూపిస్తూ ఉంటాడు. ప్రతి సినిమాలో ఆయనకు వాస్తవం చెప్పాలంటే ఎక్కువ అతన్ని ఇప్పుడు ట్విట్టర్గా ఆయనను చాలామంది సంతోషిస్తూ అంటారు. కాబట్టి ఏంటంటే ట్విట్టర్ కూడా ఈ సినిమాలో కొన్ని ఉంటాయి, ఆ సీన్లు కూడా చాలా ఉంటాయి అన్నట్టు. చాలా మందికి చెప్పాలంటే గూస్ బంప్స్ అనేది, చాలా మందికి చెప్పాలంటే ఇది గూస్ బంప్స్ సినిమా. చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సినిమా చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.